అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడుకుందాం. వీటిని కేవలం చట్టపరమైన మార్పులుగా కాకుండా మన దేశం ఎలా ఎదుగుతూ వచ్చిందో చెప్పే ఒక కథలా చూద్దాం. మన సామాజిక, రాజకీయ ప్రయాణాన్ని చూపించే మైలురాళ్ళివి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మనందరికీ మొదటగా వచ్చే ప్రశ్న ఇదే: అసలు రాజ్యాంగాన్ని మార్చడమెందుకు? రాసుకున్నప్పుడే అన్నీ ఆలోచించి రాసుంటారు కదా. అంటే రాజ్యాంగమనేది ఒకసారి రాసి పక్కన పెట్టేసే పుస్తకం కాదు, అదొక జీవించే పత్రం. కాలంతో పాటు దేశం అవసరాలు, ప్రజల ఆకాంక్షలు మారుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టు రాజ్యాంగం కూడా మారాలి. అప్పుడే అది ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. మన ఈ సవరణల కథ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే మొదలవుతుంది. అప్పుడు దేశం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు ఏంటంటే సామాజిక న్యాయం తీసుకురావటం, భూసంస్కరణలు చేయటం, అందరికీ సమాన అవకాశాలు ఉండే సమాజాన్ని ఎలా నిర్మించాలి అనేది అప్పటి పెద్ద ప్రశ్న. సరిగ్గా ఆ దిశలోనే 1951లోనే మొదటి సవరణ చేసేశారు. ఇది రెండు చాలా ముఖ్యమైన పనులు చేసింది. ఒకటి, వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి అధికారమిచ్చింది. 2, జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం లాంటి భూ సంస్కరణల చట్టాలకు కోర్టుల నుంచి రక్షణ కల్పించింది. సో, సామాజిక సంక్షేమానికి ఇది ఒక బలమైన పునాది వేసింది. ఇంతకీ ఆ రక్షణ ఎలా ఇచ్చారు? దానికోసమే మొదటి సవరణ ఒక కొత్త టూల్ని తీసుకొచ్చింది. అదే 9వ షెడ్యూలు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సేఫ్ లాకర్ లాంటిది. ఈ షెడ్యూల్లో పెట్టిన చట్టాలను కోర్టులో ఎవరూ ప్రశ్నించలేరు. దీనివల్ల సామాజిక సంస్కరణలు న్యాయపరమైన చిక్కుల్లో పడి ఆగిపోకుండా చూసుకోగలిగారు. ఒకసారి ఈ టూల్ దొరికాక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీన్ని బాగా వాడుకున్నాయి. ఉదాహరణకు 4వ సవరణ మరిన్ని చట్టాలను, 17వ సవరణ ఏకంగా 44 చట్టాలను, ఇక 40వ సవరణ అయితే 64 కేంద్ర, రాష్ట్ర చట్టాలను ఈ 9వ షెడ్యూల్లో చేర్చాయి. వీటిలో చాలా వరకు భూ సంస్కరణలకు సంబంధించినవే. సరే, ఇక మన కథలో అస్సలైన డ్రామా ఇప్పుడు మొదలవుతుంది. రాజ్యాంగం విషయంలో ఫైనల్ వర్డ్ ఎవరిది? ప్రజలెన్నుకున్న పార్లమెంటుదా, లేక రాజ్యాంగాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థదా? ఈ ప్రశ్న ఒక పెద్ద అధికార పోరాటానికి దారితీసింది. ఈ మొత్తం గొడవకి బీజం పడింది 1967 గోలక్నాథ్ కేసులో. అప్పుడు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ప్రాథమిక హక్కులను తీసివేయడానికి గాని తగ్గించడానికి గాని పార్లమెంటుకు ఎలాంటి అధికారం లేదు అని చాలా స్పష్టంగా చెప్పేసింది. ఇది పార్లమెంట్ అధికారాలకి పెద్ద బ్రేక్ వేసినట్టయింది. మరి దీనికి పార్లమెంట్ ఊరుకుంటుందా? అస్సలు లేదు. వాళ్ల రెస్పాన్స్ చాలా పవర్ఫుల్గా డైరెక్ట్గా వచ్చింది. 1971లో 24వ సవరణను తీసుకొచ్చి ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని గట్టిగా చెప్పింది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు సూటిగా ఇచ్చిన జవాబు. అంతటితో ఆగలేదు. అదే ఏడాది 25వ సవరణ కూడా వచ్చింది. సమాజ శ్రేయస్సు కోసం చేసే చట్టాలకు కొన్ని ప్రాథమిక హక్కుల కన్నా, ముఖ్యంగా ఆస్తి హక్కు కన్నా ఎక్కువ విలువ ఉంటుందని ఈ సవరణ చెప్పింది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఫండమెంటల్ రైట్స్ కంటే ముఖ్యమైనవి అని చెప్పకనే చెప్పింది. ఈ మొత్తం పవర్ స్ట్రగుల్కి క్లైమాక్స్ ఏంటంటే 1976లో వచ్చిన 42nd సవరణ. దీన్ని మినీ రాజ్యాంగమని ఎందుకంటారో చూస్తే మనకే అర్థమవుతుంది. చూడండి, పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చింది. ప్రాథమిక విధులను తీసుకొచ్చింది. రాష్ట్రపతి తప్పనిసరిగా మంత్రిమండలి సలహా వినాలని చెప్పింది. అంతేకాదు, కోర్టుల న్యాయ సమీక్ష అధికారాలను తగ్గించేసి లోక్సభ పదవీకాలాన్ని 5 నుంచి 6 ఏళ్లకు పెంచింది. అయితే ఈ తీవ్రమైన మార్పుల్ని సరిదిద్దడానికి 1978లో 44వ సవరణ వచ్చింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కరెక్టివ్ సర్జరీ లాంటిది. ఇక చూడండి ఎంత స్పష్టంగా ఉందో. లోక్సభ టర్మ్ను మళ్లీ 5 ఏళ్లకు మార్చారు. ఎమర్జెన్సీకి కారణమైన అంతర్గత కల్లోలం అనే మాటను తీసేసి సాయుధ తిరుగుబాటు అని మార్చారు. ఇంకా ముఖ్యంగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసేసి దాని ఒక సాధారణ చట్టపరమైన హక్కుగా మార్చారు. ఎమర్జెన్సీ టైంలో జరిగిన మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 38వ సవరణను కూడా మనం గుర్తుంచుకోవాలి. 1975లో వచ్చిన ఈ సవరణ రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటిస్తే దాన్ని ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పింది. అయితే ఈ మార్పును కూడా తర్వాత 44వ సవరణలో సరిచేశారు. సరే,
ఈ పార్లమెంట్ కోర్టు గొడవ పక్కన పెడితే మన ప్రజాస్వామ్యం ఎలా పరిణామం చెందిందో చూపించే కొన్ని ముఖ్యమైన సవరణలు కూడా ఉన్నాయి. అంటే మన దేశ పరిపాలనా స్వరూపాన్ని, ఎన్నికల వ్యవస్థను మెరుగుపరిచిన మార్పులన్నమాట. మన దేశపటాన్ని, పరిపాలనను మార్చిన కొన్ని సవరణల్ని ఓసారి చకచకా చూద్దాం. 77వ సవరణతో రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించారు. 14వ సవరణ పుదుచ్చేరిని మన దేశంలో విలీనం చేసింది. 35వ సవరణ సిక్కింకు అసోసియేట్ స్టేట్ హోదా ఇచ్చింది. అలాగే 69వ సవరణ ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంతంగా ప్రత్యేక హోదా కల్పించింది. ఇది చూడ్డానికి చిన్న మార్పే అయినా ప్రజాస్వామ్య విస్తరణలో చాలా పెద్ద అడుగు. 1989లో చేసిన 61వ సవరణతో ఓటు వేసే వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. దీనివల్ల దేశంలోని యువతకు రాజకీయ ప్రక్రియలో పాలుపంచుకునే అవకాశం దొరికింది. ఇక రాజకీయాల్లో మనం తరచూ వినే ఒక పెద్ద సమస్య పార్టీ ఫిరాయింపులు. ఒకప్పుడిది ఆయారాం గయారాం అనే అంత కామన్ అయిపోయింది. ఈ సమస్యను అరికట్టడానికి 1985లో 52వ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత 2003లో 91వ సవరణతో అందులోని ఒక లూప్ హోల్ను మూసేసి ఈ చట్టాన్ని ఇంకా స్ట్రాంగ్ చేశారు. సో ఇప్పటిదాకా మనం చూసిందేంటి? మన రాజ్యాంగమనేది ఏదో ఒక్కసారి రాసి అటకమీద పడేసిన పుస్తకం కాదు. అది నిరంతరం మనతో పాటు పెరుగుతూ, మన అవసరాలకు తగ్గట్టు మారుతూ ఉంటుంది. ఇదొక ఆగని ప్రయాణం. మనం ఇప్పటిదాకా మాట్లాడిన ఈ సవరణలన్నీ కేవలం చట్టాల్లోని పదాలు కాదు. అవి మన దేశ ప్రయాణంలో ఒక్కో మైలురాయి. మన సమాజంలో, రాజకీయాల్లో, కోర్టుల్లో జరిగిన పెద్ద పెద్ద చర్చలకు, పోరాటాలకు అవి అద్దం పడతాయి. ప్రతి సవరణ వెనుక ఒక కథ ఉంది, ఒక ఆశ ఉంది. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతోందా? అస్సలు ఆగదు. మరి భవిష్యత్తు సవాళ్లనెదుర్కోవడానికి, రాబోయే తరాలవాళ్ల ఆశయాలను నెరవేర్చడానికి మన రాజ్యాంగానికి ఇంకా ఎలాంటి మార్పులవసరం కావచ్చు? దీని గురించి ఆలోచిద్దాం. ధన్యవాదాలు.